నమస్తే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే నిన్ను ముక్కలు చేస్తా నీ అబ్బా జాగిరా అంటూ కామెంట్ చేశాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నేత కల్వ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటు. మేడం నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు, ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేసిండో అది కొంత చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే నిన్ను ముక్కలు చేస్తానంటూ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం మాట్లాడతారు దీన్ని? తలలేని తలసాని యాదవ్కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినాం. ఫస్ట్ నీ గతేందో నువ్వు చూసుకోకుండా ఈరోజు డీలిమిటేషన్ అని దేశం మొత్తం డీలిమిటేషన్ని కోరుకుంటోంది. ఈరోజు రేపు 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చినా, దేశంలో పార్లమెంటు సభ్యత్వాలు పెరిగినా డీలిమిటేషన్ అవుతుంది కదా. దేశాన్ని అయితే పెద్దగా చేయలేరు, స్థలాన్ని పొడిగించలేరు, భూమిని పెద్దగా చేయలేరు. కానీ డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుంది. మరి ఆ డీలిమిటేషన్ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్కి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు కార్పొరేషన్కి ఎందుకు యాక్సెప్ట్ చేయడు? నీ అబ్బ జాగిరా అంటుండు. పో నీ అబ్బ జాగిరా, లేకపోతే నువ్వేం నుంచి అన్నా కొనుక్కొచ్చుకున్నావా సికింద్రాబాద్ని? 3 ముక్కలు కాదు, అసలు నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చే ప్రయత్నం తర్వాత చేద్దువు. కానీ నీ కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి వెళ్ళే ముందు మా కాంగ్రెస్ నాయకులతోని, మా కాంగ్రెస్ కార్యకర్తలతోని నువ్వు ఎదురుబడి దమ్ముంటే మాట్లాడు. నీ పార్టీ మీటింగ్లను ఎక్కడో వేదిక దొరికింది, మైక్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడడం వేరే. బయటికి తిరుగు, మీ నియోజకవర్గంలో బయటికి తిరుగు. ఇప్పుడు నిన్నని ఈరోజు బాగుపడ్డా అనుకుంటున్నావు, ఎవరేమనలేదు నిన్న నుంచి అంటున్నావు. కానీ బయటికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన మెసేజ్ బయటికి వచ్చిన తర్వాత ఎవడు కూడా వదలడు. తలసాని శ్రీనివాస్ ఆల్రెడీ చేసిన మేకల చూసినాం మనము, ఆయన చేసినటువంటి వ్యవహారం అంతా చూసినాము. తన కింద బాగా ఎసరు పెట్టుకొని మందిని అడ్డగోలుగా మాట్లాడే తలసాని శ్రీనివాస్ యాదవ్కు నేను చెప్తున్నా, డీలిమిటేషన్ 300 సీట్లతో పెరిగింది. ఎవ్వరు లేని నొప్పి నీకెందుకు వచ్చింది నేను అని అడుగుతున్నా. నేను కానీ అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి సికింద్రాబాద్ ముక్కలు చేస్తా అంటే చెప్తున్నా, ముక్కలేముంటది దానికి? ముక్కలేముంటది? రేపు డీలిమిటేషన్ అవుతుంది, నీ కాన్స్టిట్యున్సీలో సగం భాగం వేరే అయిపోతుంది. అప్పుడు మోదీకి ముక్కలు చేస్తావా చెప్పు నాకు? డీలిమిటేషన్ అయితే రేపు పొద్దున కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, అప్పుడు మోదీని ముక్కలు చేస్తావా? దమ్ముద్దా నీకు అని చూడు. అలుకుంటారా నీకు? రేపు డీలిమిటేషన్ ఇదే మాట మీద కట్టుబడి ఉండు. రేపు డీలిమిటేషన్ శాసనసభకు అసెంబ్లీ స్థానాలు పెరిగేటప్పుడు నా శాసనసభలో మీరు డీలిమిటేషన్ జోలికి వస్తే ముక్కలు చేస్తే గిట మిమ్మల్ని కూడా ముక్కలు చేస్తాను ఒక్కసారి అని చూడు బిడ్డ. మా ముఖ్యమంత్రిని అని బయటపడినా అనుకుంటున్నావు, ఆయన మోదీ ఢిల్లీలో ఉంటాడు, కానీ ఇక్కడ తెలంగాణలో మేమున్నాము. ఈరోజు 300 కార్పొరేషన్లను చేస్తూ ఉంటే పెద్దగా అవుతుంది, అభివృద్ధి అవుతుంది అని అందరూ ఆలోచనలో ఉన్నారు. అందరు ఆలోచనలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నది, ఇప్పుడు షేర్లింగంపల్లి ఉన్నది, కూకట్పల్లి ఉన్నది, సనత్ నగర్ ఉన్నది, అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా. అన్ని కాన్స్టిట్యున్సీల జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి లేని నొప్పి నీ ఒక్కనికే ఎందుకు వచ్చింది? నీకు దమ్ముంటే మొన్న జిహెచ్ఎంసీలో సమావేశం పెట్టరు కదా దీనికి, దాంట్లో చర్చలు చేయనుంటే ముక్కలు చేస్తా అని నువ్వు మాట్లాడింటే ఆడ ఉన్న మా కార్పొరేటర్లే నీకు ముక్కలు చేసి బయటికి పంపిస్తున్నారు. ఫస్ట్ ఈ మాట గిట ఆడే అనింటే అప్పుడేం బీకినావు? అప్పుడు శాతగానే ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నీ ప్రజల ముంగల, ఆడ నీ నియోజకవర్గం, నీ కార్యకర్తల ముంగల అట్లా మాడితే గొప్ప అనుకున్నావేమో. కానీ బిడ్డ అందరు చూస్తారు. నువ్వు పెట్టిన వీడియో, నువ్వు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, దాన్ని అందరు చూసుకుంటూ ఊక్కుంటారా? నీ కార్యకర్తలు అంటే ఎవరో పోనీ పాపమని ఊక్కుంటారు. బయటకు వచ్చినాక కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళు, కట్టర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, నువ్వు ఇట్లాంటి ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితేవంటే ఎవడు ఊరుకోడు. ఫస్ట్ నీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళి మేము వస్తాం రా. నీ సనత్ నగర్ నియోజకవర్గం మా కార్యకర్తలు, మా నాయకులు బోల్డ్ అంత మంది ఉన్నారు. చెప్పిడమంటావా చెప్పు నువ్వు? మా కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే అక్కడ కార్యకర్తలు ఉన్నారు, అందరు చెప్పిడమంటావా చెప్పు? నీకే 3 ముక్కలు కాదు 30 ముక్కలు చేస్తారు, అంతే కదా. డెఫినెట్గా ముఖ్యమంత్రికి అన్నాక ప్రతిసారి ఒకడేమో రాహుల్ గాంధీని తిడతాడు, పనికి మాలిన నీ నాయకుడు ఉరేయాలే అంటాడు రాహుల్ గాంధీని. ఇంకోటి ఏదో బూత్ మాట అన్నాడు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, ఇద్దరిని అన్నాడు. వానికి ఆ పని పాట లేదు, మతి స్థిమితం తప్పిపోయింది దానికి, కేటీఆర్ గానికి. వాడు ఏం మాట్లాడితే వాడిని అడుగు జాడలల్లో మీరు నడుస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇట్లాంటి అడుగు జాడలల్లా చెడు జాడలల్లా జరిగే కన్నా మంచి జాడలు వెతుక్కోండి. మంచి జాడలు ఇడిచిపెట్టేసి చెడు జాడలు మీరంటే మేమంటేనేమో బైకట్ చేస్తారు. అసెంబ్లీకి వెళ్ళి బైకట్ చేసారు. వానికంటే ఇంత పొడుగా దూలంలాగా పెరిగిండు. హరీష్ రావుకు సిగ్గుశరం లేదు, పని లేదు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇయ్యే జాలక బయటికి వెళ్ళిపోయాడు. మీకేం మాయ రోగం వచ్చింది?
ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోకుండా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశారు. మరి ఏం మాయరోగం వచ్చింది? ఇదే మాట నువ్వు అసెంబ్లీలో మాట్లాడినట్టు తల 3 ముక్కలు చేస్తా, రేవంత్ రెడ్డిని 3 ముక్కలు చేస్తా అని నువ్వు దమ్ముంటే నువ్వు వాడు మాట్లాడినట్టు కదా. ఎందుకు అడకెళ్ళి బాయ్కాట్ చేసినావు? శాసనసభలో మాట్లాడి చేతగాలు, మొన్న జిహెచ్ఎంసీ సమావేశాల విస్తృత సమావేశాల్లో మాట్లాడి చేతగాలు. అంతా అయిపోయినాక డీలిమిటేషనే అయిపోయినాక ఇప్పుడు ముక్కలు చేస్తా అంటే మెప్పు పొందడానికి నీ నియోజకవర్గం ప్రజలతోని ఎట్లన్నా మళ్ళీ నెక్స్ట్ ఇక గతి లేకుండా పోతాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఏదో 1-2 మాటలు మాట్లాడితే మీడియా ముంగలు నిలబడతా అని అనుకుంటుండేమో. తలసాని శ్రీనివాస్కి వార్నింగ్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడినవని నీ పైనున్నోడు మాట్లాడినాడు అని ఇంకా పైనున్నోడు, లేదా వాడు మాట్లాడితే వాళ్ళది అది తొక్కి ఇది తొక్కి వచ్చి మీరు మాట్లాడతా అని అంటే ఇక్కడ కుదరదు. నీకే మాటలు వస్తాయి అనుకోకు. నీకన్నా ఎక్కువగా మేము మాట్లాడగలుగుతాము, నీకన్నా ఎక్కువగా ఆన్సర్ చెప్పగలుగుతాం. కానీ మా విజ్ఞత అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటిదాకా ఇంకా బతికి బట్టగట్టినవు. ఈ రౌడీయిజం నీ ఇంటికాడ చూపించుకో, ఈ పెత్తనం నీ ఇంటికాడ చూపించుకో. ఈ రౌడీయిజాలు ముఖ్యమంత్రి మీదకి, పార్టీ నాయకుల మీదకి, లేకపోతే ఇష్టం వచ్చినట్ల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా ఆటంకం చేద్దామనే వ్యూహాలు ఏవైతే నువ్వు పన్నుతున్నావో, ఎందుకంటే నీది గవర్నమెంట్ లేదు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేవు, నీ నియోజకవర్గానికి ఏం కావాలో కూడా అసెంబ్లీలో అడిగి సావనికి చేత కాలేదు నీకు. కాబట్టి నీకు చేత కాలేదు, ప్రజలు అడుగుతారు కాబట్టి ఏదో ఒకటి ముంగలేసుకున్నావు. మొన్న అసెంబ్లీలో ఉండి నీ నియోజకవర్గానికి ఏం చేసినావు రా బడవా, ఏం అడుగున్నావు రా బడవా అని వాళ్ళు అడుగుతారని అంతకుముందే ఈ 2 మాటలు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ మాటలు మాట్లాడితే 4 మాటలు వైరల్ అవుతాయి, ఒక 6 మంది నిన్ను తిడతారు. కాబట్టి ఇట్లాంటి వేషాలు వేసి దాన్ని కవర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నావు. కానీ సనత్ నగర్ ప్రజలు చూస్తున్నారు నేను. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, గొర్రెల స్కామ్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయని అంటున్నారు. ఇంకెప్పుడు వస్తాయి బయటకు? 2.5 ఏళ్ళు అవుతుంది. వస్తాయి ఇక దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని కాలం చెల్లినప్పుడు అన్ని బయటకు వస్తాయి. చేయడం ఈజీ కానీ దాన్ని పూర్తిగా ఏమంటారు ప్రక్షాళన చేయడం చాలా కష్టమైన పని కదా. సో చెయ్యాలి. ఒక్క స్కామ్ తీయాలంటే దాని వెనకాల 100 స్కాములు వెళ్తున్నాయి వాళ్ళు ఒక్కొక్కరు. అన్నీ తీయాలి, పూర్తి ఆధారాలతో తీసి ఏదో ఉట్టిగా నామమాత్రంగా తీసినామని జైలుకు పంపిస్తే తెల్లారి వాడు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చి మళ్ళీ కవిత ఎట్లా ఈరోజు నేనే ఒక శక్తినై బయటకు వస్తాను, వీళ్ళందరూ శక్తులు అంటారు. మళ్ళీ మేమందరం కూడా శక్తులు అంటారు. ఇంతమంది శక్తితో తెలంగాణ ప్రజలు తట్టుకోవడం కష్టము. పోతే ఇక బొక్కలకు పోయినంటే బయటికి రాకుండా చూడాలి. తీహార్ జైలుకు పోయి కూడా బయటకు వచ్చి ఈరోజు ఆమె నా శక్తి అంటుంది. మళ్ళీ వీళ్ళు ఈరోజు చెంచలు కూడా జైలుకు వచ్చి నా శక్తి అనరంటే కష్టం కదా మళ్ళా. అందుకని ఈ శక్తి లేకుండా చేయాలి. చేసిన తప్పిదాలకు పనిష్మెంట్ పూర్తి స్థాయిలో దొరుకుతుంది. అది ఎప్పుడు పెరుగుట విరుగుట కొరకే అని సర్వనాశనం చేసిన తెలంగాణని నాశనం అయిపోయే రోజులు మాత్రం పక్కా దగ్గరకు వస్తాయి. సంక్రాంతి పండుగ వాతావరణం ఇటు తెలంగాణ అటు ఏపీ 2 కూడా కనబడుతున్నది. సో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ మీద ఒకలాగా, చిరంజీవి మీద ఇంకోలాగా కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు హరీష్ రావు చేస్తా ఉన్నాడు కామెంట్. కొంత ప్రభాస్ ఆ రోజేమో అల్లు అర్జున్కి ఆ ఇష్యూ లోపల, అప్పుడు తొక్కిసలాటలో జరిగిన ఇష్యూ లోపల ఆయనని తిడితే ఒక సెలబ్రిటీని తిడతారా అండ్రి, ఇప్పుడేమో అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారు అన్న. అంటే 2 వైఖరీలు ఎక్కడ ద్వంద్వ. అల్లు అర్జున్ పేరు మర్చిపోయిన ముఖ్యమంత్రి, అందుకే రివెంజ్ తీసుకున్నారు. ప్రభాస్ ఇప్పుడు ఏమైంది మమ్మీ అప్పుడు ఏదో కేటీఆర్ అంటే ప్రతిసారి రివెంజ్ ల వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు పెట్టుకునే పోస్టర్లు, టిఆర్ఎస్ మీడియా ప్రమోషన్ చేసేటటువంటివి మా దగ్గర అడగొద్దు. పెంచోదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అదేమన్నాడు, ఎవరైతే రేట్లు పెంచుకున్నా వాళ్ళ వ్యవస్థకి అంటే వాళ్ళ పనిచేసేటటువంటి వ్యవస్థకి సహాయం చేస్తారో దానికి మాత్రమే నేను ఇస్తా, లేకపోతే అదర్వైజ్ ఇయ్యను అని క్లియర్ కట్ గా చెప్పారు. అది తెలియకుండా ఏది పడితే అది ప్రభాస్ వాళ్ళ మదరా పెద్దమ్మన ఆమె పోయి మాట్లాడేసి వచ్చిందనో, లేకపోతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి మాట పలకలేదు అని. ఆ రోజు మాట పలకపోతే ఈ రోజు రేట్లు ఎందుకు పెంచుతాడు? ఒకటే రివెంజ్ ఉంటది కదా, ఉంటే ఎప్పటికీ అదే ఒకటే బాధ ఉంటది కదా. ఏమైనా ఒక రోజు తగ్గి ఒక రోజు పెరుగుతుందా? అట్లాంటివన్నీ ఆ సోషల్ మీడియా చిరంజీవికి ఫేవర్ చేస్తా ఉన్నారు. ప్రభాస్ సినిమాకు టికెట్ల రేట్ పెంచుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిని చూస్తే పాపం అనిపిస్తున్నది. మంత్రికి తెలియకుండా టికెట్ల రేట్లకు ఎవరు అవకాశం ఇస్తారు పెంపుదలకు? అది నీకెట్లా తెలుస్తుంది? ముందే ఆ మంత్రి చేసిండ్రా, రేవంత్ రెడ్డి చేసిందని మీకు తెలుసా? పోన్ రేవంత్ రెడ్డి చేస్తాడా? దానికి ఒక వ్యవస్థ ఉన్నది కదా, మంత్రి ఉన్నాడు, దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. ప్రతి చిన్న దాంట్లో పోయి రేవంత్ రెడ్డి ఏలు కాలు పెట్టి చూస్తాడా? సినిమా టికెట్లు పెంచితే రేవంత్ రెడ్డిదే ప్రాబ్లం, వద్దంటే రేవంత్ రెడ్డిదే ప్రాబ్లం, అన్ని రేవంత్ రెడ్డి మీద ఏడిస్తే ఇక మొత్తం వ్యవస్థనంతా చీమ నుంచి మనిషి దాకా అన్ని రేవంత్ రెడ్డి చూస్తాడా అని అంటారు మీరు. ముఖ్యమంత్రి కదా మరి, ముఖ్యమంత్రి అంటే దాని శాఖలు ఎందుకు ఇచ్చారు? దాని శాఖ మంత్రులు ఎందుకు ఇచ్చారు? మంత్రికే తెలియదు అంటుడు కదా ఆయన చెప్పిండా మీకు? మంత్రి నాకు తెలియదు, నాకు తెలియకుండానే
టికెట్ రేట్లకు సంబంధించి పెరుగుతా అరే పెంచుకున్నారేమో వాళ్ళు, అయితే సీఎం చెప్పి ఈ రేట్లు పెంచుకోండి ఈ రేట్లు తగ్గించుండి అని చెప్తారా? దాని డిపార్ట్మెంట్లతో మాట్లాడుకుని ఉండొచ్చు, దానికో చైర్మన్ ఉన్నాడు కదా, ఆ చైర్మన్ తో మాట్లాడుకోమని పోయి మా అన్ని ప్రతిదానికి సీఎమేనా? ప్రతిదీ తుమ్మితే సీఎం, దగ్గితే సీఎం, కూర్చుంటే సీఎం, నిలబడితే సీఎం, అన్నిటికీ సీఎమేనా? కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు సీఎంని తిట్టాలని. అంటే అంత పాపులారిటీ ఉన్నదనే అర్థం కదా రేవంత్ రెడ్డి గారికి. లేకపోతే మీరు మాట్లాడుతుంటారా? రేవంత్ రెడ్డి గారి పాపులారిటీ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది సినిమాలలో హీరోల్లో వివక్షత చూపించారు. ఎందుకు చూపిస్తాడు? క్లియర్ కట్ అందరికి ఒకటేలాగా చూస్తారు. అయినా వాళ్ళతో ఏం పని ఉంటది? వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి పనిచేస్తుంటది. సినిమాలు నచ్చితే సినిమా చూస్తారు, రేవంత్ రెడ్డి అన్న చూస్తాడు, ఆయన కూడా మనిషే కదా, మాలా ఉంటోళ్ళని చూస్తాం. కానీ దాని మీద వ్యవస్థ ఏదైనా తప్పుదారి పడుతుంటే మధ్యలో ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. కానీ అన్నిట్లో ప్రభుత్వం తలదూర్చి ఏలు పెట్టి కాలు పెడుతుంది అని వాళ్ళు ప్రాపగండా చేస్తే ఆ క్వశ్చన్ మీరు నాకు అడిగితే నేను రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుతున్నా, అన్న నువ్వేనా అన్న ఈ రేట్లు పెంచిపించినావు మంత్రికి తెలియకుండా, లేకపోతే కృష్ణన్ రాజు ఫ్యామిలీ మీద పగబట్టి పెంచడం అంట అన్న, ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నా నేను పోయి. తెలియని విషయాలు, సంబంధం లేని విషయాలు ముడిపెట్టి అంటగడితే అది ఇక ఎవరికి కూడా ఆన్సర్ దొరకదు. మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనబడే ఛాన్స్ ఉందా? ఛాన్సా? అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటారు. మొన్న గ్రామ పంచాయతీలో 40% దాకా వాళ్ళు మస్తు చెప్తారు చూసుకో. మా 66 మా రెబల్స్ అంతా కలిపితే 66 అంటే ఇక మిగతాది 36 వాళ్ళకే వస్తాయా? ఎట్లా వస్తుంది అంటే ఇక రెబల్స్ దే 7% 8% ఉన్నది, వాళ్ళకి 33% రాలేదు. వాళ్ళు మీదికి కిందికి ఉరుకులాడితే ఎట్లా? మా దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు లేకున్నా వాళ్ళ 12 మంది వెళ్ళిపోయింది. అయినా కానీ మేము ఆ రోజు 4700 సీట్లను సంపాదించినాం 2018లో. అట్లా మోతెవరు చెప్పుకునేటోళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, నియోజకవర్గాలలో పట్టున్నది మాది, ఇంకా పలుకుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా లేదు, 6 గ్యారెంటీలు తీసుకొని పోతారు, దీని మీద బాకీ కార్డు పట్టుకొని పోతాము, ఊర్లల్లో తిరగనీయము, ఒక్క ఓటు పడదు, నిలబడ్డోళ్ళు అందరూ ఓడిపోతారు. ఇన్ని ప్రగల్భాలు పలికిన వాళ్ళు మాకు 66% వచ్చిందంటే మా దాంట్లో సగం వచ్చింది. పూర్తి ఓవరాల్గా 100%లో సగం రాలేదు, మా దాంట్లో 50% వచ్చింది. ఓవరాల్ 50% కాదు వాళ్ళకి వచ్చింది. దాన్ని కంపేర్ చేసుకుంటే రెబల్ వీళ్ళకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు అసెంబ్లీకి గెలవలే. బట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నువ్వు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు ఒక్క సీట్ కూడా ఈ పరిధిలో తీసుకురాలి, ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలే. మొన్న జూబ్లీహిల్స్ మా ఎమ్మెల్యే ఉప ఎన్నికల అధికారంలో ఎవరైనా గెలుస్తారు. మరి ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా అధికారంలో గెలిచేస్తారు. నువ్వు ఎట్లా అంటే దానికి ఆన్సర్ అట్లనే చెప్పాలి కదా. పాలన ప్రజలకు నచ్చితే ప్రజలు మాకు ఓటేస్తారు. మొన్న మీరు అన్నటువంటివి అన్నిట్లో ఫెయిల్ అయినరా లేదా? కంటోన్మెంట్లో అంటిరి ఫెయిల్ అయినరా లేదా? మొన్న జూబ్లీహిల్స్లో అంటిరి గెలిచినమా లేదా? ఎమ్మెల్సీలో దిక్కు లేకుండే, పార్లమెంట్లో మరి మీకు అప్పటికి 12 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గుండు 0 వచ్చిర్రు, 8 జాగాలల్లో పూర్తిగా డిపాజిట్ లేకుండా అయిపోయింది మీకు. మరి అట్లాంటప్పుడు అధికారంలో వచ్చినాకనే ఇండికి ఎలక్షన్లు అవుతున్నాయి కదా. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దిక్కు దివాణా ఉండదు కాంగ్రెస్కి. ఇప్పుడు రైతులు చూపిస్తారు, రైతు భరోసా అడుగుతారు, కూలీ రైతులు వస్తారు, లేదా రైతుకు రుణమాఫీ చేసిన వాళ్ళు అందరి మీద పడి కొడతారు. ఇన్ని ఊర్లలో తిరగనీయరు అన్నారు. ఏమైంది చెప్పండి? మీరు చెప్పాలి. మాకు 66% వచ్చింది కదా, మీకు 70% రావాలి కదా. అట్లా మీరు రెచ్చిపోయిన విధానం చూస్తే మేము ఈరోజు అన్నీ గెలుచుకుంటూనే వస్తున్నాము. ఎక్కడైనా ఓటమి ఉందా మాకు? అన్నీ గెలుచుకుంటూనే వస్తున్నాం. రాబోయే మున్సిపాలిటీలు అన్నీ మాయ కైవసం అవుతుంది, రాబోయే జిహెచ్ఎంసీలు అన్నీ కూడా మా కైవసమే అవుతుంది. బరాబర్ ఈ 3 ఏళ్ళు కాదు, వచ్చే ఇంకా 5 ఏళ్ళు కూడా మా పరిపాలనే ఉంటుంది. చక్కగా చేయాలనుకుంటున్నాము. మీరు చేసిన దానికి దరిద్రాన్ని మంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో ప్రాపగండాలు చేసుకుంటే ఓటేసేవాడికి సోషల్ మీడియాతో పని లేదు. అక్కడ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసేటోడు పైన ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆలోచించి ఓటేస్తారు. మీలాగా సోషల్ మీడియాలో అయ్యయ్యో అంటే ఇక్కడ ఓట్లు అట్లా పడేటివి కావు. పోయి బూత్లకు పోయి ఓట్లు వేసేది. ఇప్పుడు చూపిస్తారు కదా తడాక. చూద్దాం మున్సిపాలిటీ ఎలక్షన్ల తర్వాత కదా ఇది జిహెచ్ఎంసీ అయ్యేది. ఇంకా 6 నెలలు కథ ఉంటదేమో నేను అనుకోవడము. 6 నెలల కథ తర్వాత చూద్దాం. ఇప్పుడు మున్సిపాలిటీలో గెలిచినాక నువ్వు మళ్ళీ నాకు ప్రశ్నిస్తావు కదా, అప్పుడు నీకు ఆన్సర్ చెప్తా. దాని తర్వాత జిహెచ్ఎంసీ అడుగుతావు, అది కూడా ఆన్సర్ చెప్తా. ఇప్పుడు మంత్రుల మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాని మీద కామెంట్ చేస్తారా? పనిలేనివన్నీ సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ నన్ను అడగకు శ్రీశైలం. మీ అధికార పార్టీ మంత్రులు మీరు ఎలిగేషన్స్ వేరే, ఎవిడెన్స్ వేరే, ఆధారాలతో సాని ప్రవేశపెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. సో మీరు ఏమైనా కామెంట్ చేస్తే స్ట్రీమ్ అయినా ఏ స్ట్రీమ్ అయినా వస్తాయి. దాందేమున్నది? ఒక్కసారి వైరల్ అయిందంటే దాన్ని అందరు కలిసి పెడతారు. దాందేముంది? మీకు ఆధారాలు దొరికితే మాట్లాడాలి, లేదా
ఎక్కడైనా వాళ్ళ బిహేవియర్లో తప్పు కనబడితే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి మీద ఎలిగేషన్లు చేసి అన్యాయంగా, ఇక నేను అవన్నీ మీ మీడియా ముంగల్ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వాళ్ళు ఫామ్ హౌజ్లల్లా వ్యవహారం నడిపించి అందరిని అట్లే అనుకుంటారు. అదేమంటారు, పచ్చకామర్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. రేవంత్ రెడ్డిని ఆ విధంగా చూసి, రేవంత్ రెడ్డి ఎవరినన్నా ఆ విధంగా బిహేవ్ చేసో, లేకపోతే కోమటిరెడ్డిది ఏంటన్నా పట్టుకోనో, ఇవన్నీ మీరు ఏమన్నా ఆధారాలతో సహా ఉంటే సోషల్ మీడియాలో కానీ, స్ట్రీమ్ మీడియాలో కానీ, లేకపోతే టీవీ ఛానళ్ళల్లో న్యూస్లో కానీ పెడితే బాగుంటుంది. ఆధారాలు లేని మాటలు బట్టగాల్చి మీదేసి ఆ బట్టగాల్చిందల్లా మాకు అంటుకోవాలని చూస్తే ఎట్టయితుంది అలా. అట్లాంటివి మస్తు వస్తుంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి అందరు టార్గెట్ మమ్మల్నే చేస్తారు. మేము ప్రజాపాలనలో ఉన్నాం, ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్నాము. మీరు ఇట్లాంటి విరుగొట్టుడు, తుంచుడు, మీరు లేదా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు, లేకపోతే బయట నిలబడి ఫోన్లో మైకులు పెట్టుకొని తిట్టడాలు తప్పించి ఇంకో పని లేదు. మాకు ఈ జాస లేదు. మాకు ఈ 5 ఏళ్ళు ప్రజాపాలన ఎట్లా అందించాలనే జాస ఉంది. దాని మీదనే మేము ప్రయత్నం చేస్తాం. అడ్డమైన ప్రశ్నలకి సమాధానాలు ఎవ్వరు కూడా చెప్పలేనటువంటివి అవి. దాన్ని ఆధారాలు లేనివి నేనైనా నువ్వైనా చూపిస్తావా దాని ఆధారం లేనని మాటలు? దమ్ముంటే అట్లాంటి ఎలిగేషన్ ఇట్లా మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్లు వేసేటప్పుడు ఫస్ట్ బొక్కలకు దొయ్యాలి. ఎవడు అది ఫస్ట్ పెట్టి సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. ఆధారాలు లేని మాటలు న్యూస్ ఛానళ్ళల్లో వేసేస్తున్నారు. దాన్ని అష్టదరిద్రాన్ని అంతా. ఏం చెప్తారు ఫైనల్గా తలసానికి? ఏం చెప్తారు? వార్నింగ్ ఇస్తారు. ఇట్లాంటి నోరు జారే మాటలు నువ్వు నోరు జారలేదు, నువ్వు వాంటెడ్లే అన్నట్టు కనబడింది, కానీ అక్కడ నోరు జారి మాటల్లో నోరు జారినట్టు కనబడలేదు. కాబట్టి నువ్వు తిరుగుడు కష్టమవుతుంది. రేవంత్ రెడ్డికి 3 ముక్కలు చేసాడు తర్వాత ఎడుగు. నీ నియోజకవర్గం నుంచి బయటకు వస్తే నేను 30 ముక్కలు చేస్తారు తెలంగాణ ప్రజలు, నియోజకవర్గం ప్రజలని గుర్తుంచుకోండి. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరిగేది. దాన్ని ఉద్దేశించి అన్ని నియోజకవర్గాలు వ్యతిరేకించాలి. ఎవరు వ్యతిరేకించకుండా నువ్వు ఒక్కడివే వ్యతిరేకించిన అంటే తప్పకుండా నీ ఇంటెన్షన్ వేరే ఉన్నట్టే గమనిస్తున్నాము. నువ్వు ఓడిపోతావనే భయంతోనే నీకు వస్తున్నటువంటి ఈ మాటలు. కాబట్టి జాగ్రత్తగా నోట్లో నుంచి మాటలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు. లేకపోతే నీకన్నా ఎక్కువగా బూతులు మాట్లాడే సత్తా మాకు కూడా ఉన్నది. కానీ మా ఇంకితానికి మేము నీ ఇంకితాన్ని వదిలేసి మేము మా ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. బయటికి తిరిగోక ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడి, ఈసారి బయటికి తిరిగితే ఏం చేస్తారో చూపిస్తాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడితే నిజంగా నేను 3 అన్నా 30 అవుతావు. రైట్. ఇది మొత్తం మీద 30 ముక్కలు చేస్తాం బయట తిరిగితే, ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తే అంటూ సో ఒక వార్నింగ్ అయితే తలసానికి కల్వ సుజాత గారు ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.